భారతీయ ఆక్వా పరిశ్రమ నిజంగా ఒక విజయగాథ. 3 దశాబ్దాల క్రితం చిన్నపాటి చెరువుల్లో మొదలైన రొయ్యల సాగు ఈరోజు భారత్ను ప్రపంచంలోని అతిపెద్ద వనామీ ఎగుమతిదారుగా నిలిపింది. మన రైతుల శ్రమ, మన శాస్త్రవేత్తల గైడెన్స్, ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ఇవన్నీ కలిసి ఈ పరిశ్రమను ప్రపంచంలో అత్యున్నత స్థాయిలో నిలబెట్టింది. అమెరికా, యూరప్, జపాన్ వంటి ప్రధాన మార్కెట్లలో మన రొయ్యలు నాణ్యతతో, అందుబాటు ధరలతో అగ్రస్థానంలో ఉన్నాయి. అమెరికా ఒక్కటే మన మొత్తం ఎగుమతుల్లో దాదాపు 40% వాటా కలిగి ఉంది. తూర్పుగోదావరి నుంచి తీర ప్రాంతాల వరకు విస్తరించిన రొయ్యల పరిశ్రమ మన దేశ ఆర్థిక స్తంభానికి కనిపించని వెన్నెముక. కానీ ఈ వెన్నెముకపై ఇప్పుడు ఒత్తిడి పెరుగుతోంది. ఒక్క నెలలోనే పరిస్థితి మొత్తం తారుమారైంది. అమెరికా మన రొయ్యల ఎగుమతులపై కొత్త టారిఫ్లు విధించింది. ఇప్పటి వరకు 20% ఉన్న సుంకాలు ఇప్పుడు ఒక్కసారిగా 58% వరకు పెంచేశారు. అది నేరుగా మన ఎగుమతులపై దెబ్బ. ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్న రంగానికి ఇప్పుడు మరో పెద్ద సవాల్ ఎదురైంది. ఇటీవల అమెరికా నుంచి ఒక వీడియో ఇండియన్ సీ ఫుడ్ ని ప్రతికూలంగా చిత్రీకరిస్తూ బయటకు వచ్చింది. హైజీన్ పాటించడం లేదు, మహిళలపై శ్రమ దోపిడీ, యాంటీబయాటిక్స్ వాడకం అని వారు ఆరోపించారు. కానీ ఆరోపణల వెనుక వాస్తవం ఏమిటి? ఈ రోజుల్లో విమర్శలు సహజమే, కానీ ఇది అసత్య ప్రచారం అయితే నిజాలను ప్రజల ముందుకు తేవాల్సిన బాధ్యత మనపై ఉంది. అందుకే ఈరోజు ఫిషరీ న్యూస్ తరపున మేము కొన్ని విషయాలను స్పష్టంగా చెబుతున్నాం. మొదటి ఆరోపణ FDA నియమాలు పాటించకపోవటం. కానీ వాస్తవం ఏమిటంటే రొయ్యలు MPEDA మెరైన్ ప్రొడక్ట్స్ ఎగుమతి అభివృద్ధి సంస్థ EIC ఎగుమతి తనిఖీ మండలి పర్యవేక్షణలో కఠినమైన పరీక్షలు పూర్తి చేసుకున్న తర్వాతే ఎగుమతవుతాయి. యాంటీబయాటిక్స్ లేదా కాలుష్యం గుర్తించిన సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. అప్పుడు వెంటనే చర్యలు తీసుకోవటం జరుగుతుంది. ఇక రెండో ఆరోపణ హైజీన్ లోపం. కానీ మన ప్రాసెసింగ్ ప్లాంట్లు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన HACCP, BAP సర్టిఫైడ్ యూనిట్స్. ప్లాంట్లలో ఆటోమేటెడ్ లైన్లు, కోల్డ్ చైన్ మేనేజ్మెంట్ లో WHO స్టాండర్డ్స్ అమలవుతున్నాయి. కాబట్టి ఇది వాస్తవం కాదు. ఇది కేవలం అమెరికా లోకల్ ప్రొడ్యూసర్స్ కు సపోర్ట్ ఇచ్చే ఓ ప్రోపగాండా. ఇండియా ప్రధానమైన యాంటీబయాటిక్స్ వాడకాన్ని తగ్గిస్తూ రైతులకు బయోసెక్యూరిటీ, ప్రోబయోటిక్స్ వినియోగంపై ట్రైనింగ్ ఇస్తోంది. ఇక మూడో ఆరోపణ శ్రమ దోపిడీ. వాస్తవం ఏమిటంటే ఈ రంగం గ్రామీణ ప్రాంతాల్లో లక్షలాది కుటుంబాలకు ఉపాధి ఇస్తోంది. ముఖ్యంగా మహిళలు ప్రాసెసింగ్ యూనిట్స్ లో పనిచేసి తమ కుటుంబాలను ముందుకు నడిపిస్తున్నారు. ప్రభుత్వం NGOలతో కలిసి వర్కర్స్ రైట్స్, సేఫ్టీ కోసం పర్యవేక్షణ పెరుగుతోంది. కొన్ని ఇన్సిడెంట్స్ అక్కడక్కడ జరిగితే ఆ రంగం మొత్తంలో ఇలాంటివే జరుగుతాయని చెప్పటం మూర్ఖత్వం. అమెరికన్ వినియోగదారులు రొయ్యలను అధికంగా వినియోగిస్తారు. కానీ అక్కడి ఉత్పత్తి సరిపోకపోవడంతో భారతీయ రొయ్యలు కీలకమవుతున్నాయి. లూసియానా, ష్రింప్స్ ఫార్మర్స్ సుంకాలు కోరుతున్నప్పటికీ అవి అమలైతే అమెరికన్ వినియోగదారులకే ధరలు పెరుగుతాయి. భారతీయ రొయ్యలు పోటీలో ముందుకు రావడానికి కారణం తక్కువ కార్మిక ఖర్చులు, సమర్థవంతమైన సాగు పద్ధతులు. ఇక నాలుగో ఆరోపణ లేబులింగ్ వివాదం. అమెరికాలోని కొన్ని రెస్టారెంట్లు రొయ్యలను లోకల్ గా తప్పుగా చూపుతున్నాయి. కానీ భారతీయ ఎగుమతిదారులు ఎప్పుడూ ఉత్పత్తి దేశాన్ని స్పష్టంగా లేబుల్ చేస్తారు. ఇది అమెరికా అంతర్గత అమలు లోపం. దీంతో భారతదేశానికి ఎటువంటి సంబంధమూ లేదు. అమెరికన్ ఛానల్ వీడియో ఒకే లక్ష్యంతో వచ్చింది, లోకల్ ష్రింప్ ప్రొడ్యూసర్స్ కి మద్దతు ఇవ్వటం. కానీ ప్రపంచానికి తెలిసిన నిజం ఏమిటంటే ప్రపంచ మార్కెట్లో ఇండియన్ సీ ఫుడ్ కి ఉన్న స్థానం, నాణ్యతను ఏ ఒక్కరూ దెబ్బతీయలేరు. ప్రపంచ మార్కెట్లలో ఎప్పుడూ సవాళ్లు ఉంటాయి. ఈ సవాళ్లను అధిగమించేందుకు ఫిషరీ న్యూస్ ఇండియన్ సీ ఫుడ్ కన్సంప్షన్ రివల్యూషన్ టీంతో చెప్పే సమాచారం కోసం నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి.